ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంటే అధినేతలకు వీరతాలు వేయడంలో, వ్యక్తి పూజలను పీక్స్కు తీసుకెళ్లడంలో బ్రాండ్ అంబాసిడర్ల లాంటి నేతల సమూహం ఉంటుంది. మరి కింది స్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి లీడర్ వరకు కూడా బాస్లను ప్రసన్నం చేసుకోవడానికి మాటల తూటాలు పేల్చడమే కాదు, చేతల్లోనూ వినూత్నమైనటువంటి విన్యాసాలు ప్రదర్శిస్తూ ఉంటారు. ప్రియతమ నేతల పుట్టినరోజు వచ్చిందంటే చాలు, 100 లీటర్ల పాలతో కటౌట్లకు పాలాభిషేకాలు చేయడం. ఇక మరి పొరపాటున ఎవరైనా సరే పెద్ద లీడర్ పర్యటనకు వస్తే సాధారణ దండలు కాకుండా మరి ఏకంగా అయితే జేసీబీ క్రేన్లను తెప్పించి టన్నుల బరువుండేటువంటి గజమాలలు వేయడం కాంగ్రెస్ సంస్కృతిలో ఒక భాగమైపోయింది. అయితే నిత్యం షో ఆఫ్ పాలిటిక్స్తో హడావుడి చేసేటువంటి ఈ లోకల్ లీడర్ల ఉత్సాహానికి ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అయితే ఒక్కసారిగా గట్టి బ్రేకులు వేస్తోంది. మరిక ఈ అతి ప్రదర్శనలపైన అయితే సీరియస్ అయినటువంటి ఆమె ఇకపైన తెలంగాణ కాంగ్రెస్లో ఇలాంటి పాలాభిషేకాలు, జేసీబీ దండల రాజకీయం నడిస్తే అసలు ఊరుకునేదే లేదని చెప్పేసి ఆమె కరాఖండిగా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఎవరైనా అతి ఉత్సాహం ప్రదర్శించి హైకమాండ్ నిబంధనలు ఉల్లంఘిస్తే పార్టీలో గుర్తింపు రావడం పక్కన పెడితే మరి అసలు సస్పెండ్ చేసి ఇక పంపేస్తామంటూ కూడా గట్టి హెచ్చరికలే జారీ చేశారు. నిజానికి మీనాక్షి నటరాజన్కు ఢిల్లీ స్థాయి నుంచే ఇలాంటి ఆర్భాటాలు, ఇక ఆడంబర రాజకీయాలంటేనే మరి అస్సలు ఇష్టం ఉండేది కాదు ఆమెకు. తన కంట్లో పడినటువంటి ఎలాగైనా సరే ప్రమోషన్లు కొట్టేయాలని చెప్పేసి ఏ లీడర్ అయినా రంగురంగుల ఫ్లెక్సీలు, భారీ బ్యానర్లు పెట్టినా కూడా ఆమె ఎంత మాత్రం కూడా సహించదు. మరిక నిరాడంబరతను ఇష్టపడేటువంటి ఆమె తెలంగాణ కాంగ్రెస్ను కూడా అదే క్రమశిక్షణ మార్గంలో పెట్టాలని గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ దశాబ్దాలుగా బాస్ల చుట్టూ భజన చేస్తూ కటౌట్లకు దండలు వేస్తూ మరి పబ్బం గడుపుతున్నటువంటి కాంగ్రెస్ లోకల్ లీడర్లకు ఈ హఠాత్ పరిణామం మింగుడు పడడం లేదనేటువంటి చర్చ కూడా నడుస్తోంది. ఎందుకంటే కష్టపడి క్షేత్రస్థాయిలో ప్రజల్లో తిరిగి ఖచ్చితంగా మార్కులు కొట్టేయడం అయితే చాలా కష్టం. మరి ఇలాంటి భారీ దండలు, పాలాభిషేకాలు సోషల్ మీడియా పబ్లిసిటీల ద్వారా అధిష్టానం దృష్టిలో పడటం చాలా ఈజీ అని చెప్పేసి నమ్మేసే బ్యాచ్ గాంధీ భవన్లో చాలానే ఉంది. మరి లీడర్ల మనసును దోచుకోవడానికి ఇంతకంటే బెస్ట్ షార్ట్ కట్స్ మరేమీ ఉండవని కూడా భావించేటువంటి లీడర్లు మీనాక్షి నటరాజన్ పెట్టినటువంటి ఈ కండిషన్లో ఎంతవరకు పాటిస్తారనేది ప్రశ్నగానే మారిపోయింది. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బబితను అడిగి తెలుసుకుందాం. బబిత, కాంగ్రెస్లో కొత్త విధానాలు తీసుకొస్తూ మీనాక్షి నటరాజన్ అయితే మరి కాంగ్రెస్లో ఉన్నటువంటి లోకల్ లీడర్లకు ఇక ఆమె షాక్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. అయితే వాస్తవంగా ఆమె ఏదైతే ఈ కట్అవుట్లు, దండలు, పాలాభిషేకాలు అనేటువంటి వ్యవహారం ఉందో దీన్ని ఖచ్చితంగా అరికట్టాలి అంటే చెప్పేసి ఇక ఖచ్చితమైనటువంటి రాజకీయాలు, నాణ్యమైనటువంటి రాజకీయాలే ఖచ్చితంగా కార్యకర్తల్లో చూడాలి అనేది ఆమె కోరికగా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి బబిత? ఎస్ రాధాకృష్ణ, నిజానికి మీనాక్షి నటరాజన్కు ఢిల్లీ స్థాయి నుంచే ఇలాంటి హంగు ఆర్భాటాలు, అలాగే హడావిడిగా ఆర్భాటాలు చేసే రాజకీయాలంటే అస్సలు ఇష్టం ఉండదు. తనని చూస్తే కూడా తెలుస్తుంది తను ఎంత సింప్లిసిటీగా ఉంటారో కూడా. అయితే తన కంట్లో పడి ఎలాగైనా ప్రమోషన్స్ కొట్టేయాలని ఏ లీడర్ అయినా అంటే కలర్ఫుల్గా ఫ్లెక్సీలు వేయడం కానివ్వచ్చు, భారీగా బ్యానర్లు పెట్టినా ఆమె ఏమాత్రం సహించరనే టాక్ అయితే ముందు నుంచి ఉంది క్యాడర్లో. అయితే తను చాలా సింపుల్గా ఉండే మనిషి, అంటే చాలా సింప్లిసిటీని ఇష్టపడే వ్యక్తి ఆమె. అయితే తెలంగాణ కాంగ్రెస్ కూడా అదే క్రమశిక్షణ మార్గంలో పెట్టాలని ఆమె చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అండ్ తను 3-4 డేస్ నుంచి మనం చూస్తూనే ఉన్నాము, హైదరాబాద్లోనే ఉన్నారు. ఇటు డీసీసీలతో సమావేశాలు అవుతున్నారు, అటు మినిస్టర్స్తో, అటు ఎమ్మెల్యేలతో అందరితో కూడా కలుస్తున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్లో కావచ్చు, గాంధీ భవన్లో కావచ్చు. అయితే దశాబ్దాలుగా బాస్ల చుట్టూ భజన చేస్తూ కటౌట్లకు దండలు వేస్తూ పబ్బం గడుపుతూ వస్తున్న కాంగ్రెస్ లోకల్ లీడర్లకైతే ఇది ఒక హఠాత్ పరిణామం అనే చెప్పొచ్చు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మింగుడు పడడం లేదనే చర్చ కూడా నడుస్తోంది రాధాకృష్ణ. అంటే జేసీబీతో పెద్ద పెద్ద గజమాలలు వేయడము, పాలాభిషేకాలు చేయడము, వీటిని నిరోధిస్తే మరి ఇక కాంగ్రెస్ సంస్కృతి అనేది మారే అవకాశం ఉంటుందా? అసలు ఈ మీనాక్షి నటరాజన్ తీసుకున్నటువంటి నిర్ణయం సరైంది అంటారా?
ఎస్ రాధాకృష్ణ, అంటే ఇది అయితే నిత్యం షో ఆఫ్ పాలిటిక్స్తో హడావిడి చేసే ఈ లోకల్ లీడర్స్ ఉత్సాహానికైతే ఏఐసిసి తెలంగాణ చీఫ్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అయితే ఒక్కసారిగా గట్టిగా బ్రేక్ వేశారనే చెప్పాలి. అంటే ఈ అతి ప్రదర్శనలపై అయితే ఆమె చాలా సీరియస్ అయ్యారు. ఇకపై తెలంగాణ కాంగ్రెస్లో ఇలాంటి పాలాభిషేకాలు కావచ్చు, జేసీబీ దండల రాజకీయం చేస్తే మాత్రం ఆమె అసలు ఊరుకునేదే లేదని చాలా కరాఖండిగా ఆదేశించారు. అయితే ఎవరైనా అత్యుత్సాహం ప్రదర్శించి హైకమాండ్ నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం పార్టీలో గుర్తింపు రావడం పక్కన పెట్టేస్తాను అన్నట్టు కూడా ఆమె గట్టిగా హెచ్చరికలు అయితే జారీ చేశారు. అంటే ఆమె ఢిల్లీ స్థాయి నుంచి కూడా ఇలాగే ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ దీనికి రీజన్ కూడా ఏంటంటే గట్టిగా కష్టపడి క్షేత్రస్థాయిలో ప్రజలకి తిరిగి మార్కులు కొట్టేయడం కంటే ఇలాంటి భారీ దండలు పాలాభిషేకాలు చేస్తే చాలా ఈజీగా అంటే లీడర్స్ కళ్ళల్లో పడతాము అని అనుకునే వాళ్ళు ఉంటారు. సో కానీ క్షేత్రస్థాయిలో కింది నుంచి పనిచేసే వాళ్ళకి అంతటి గుర్తింపు ఉండదు. కాబట్టి తను ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తోంది. అయితే మరి అంటే కేవలం తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మాత్రమే ఇలాంటి మార్పులు ఉంటాయా, లేకపోతే దేశ ఏదైతే కాంగ్రెస్ పార్టీలో కూడా ఇలాంటి మార్పులు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా తీసుకొస్తారు. అంటే ఈమె ముందు నుంచే చెప్పుకొస్తున్నట్టు ఢిల్లీ స్థాయి నుంచే తను ఈ హంగులకి, ఆర్భాటాలకి, ఆడంబరాలకి తను అస్సలు ఇష్టపడరు. అవి అసలు మనం ఎక్కడా కూడా చూడము ఢిల్లీ స్థాయి రాజకీయాల్లో అయితే. సో అలాంటి పద్ధతినే, అలాంటిదే ఇక్కడ తెలంగాణలో కూడా ఫాలో అవ్వాలి అనేది తను చాలా కరాఖండిగా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ బబిత. సో ఇది ఓవరాల్గా అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే మీనాక్షి నటరాజన్ మాటలు, ఆమె చేసినటువంటి, ఆమె ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయం ఉందో, ఈ నిర్ణయం అయితే మరి ఒకసారిగా తెలంగాణ రాజకీయాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్లో అయితే లోకల్ లీడర్ల నుంచి పై స్థాయి లీడర్ల వరకు అందరికీ కూడా ఒకసారిగా వెన్నులో వణుకు పెట్టేటువంటి విషయం అయితే ఆమె ప్రకటించడం జరిగింది. మరి హంగులు, ఆర్భాటాలు, ఏదైతే ఆడంబరాలు ఉంటాయో అలాంటి రాజకీయాలు చేసే వాళ్ళకి ఇక నుంచి అయితే పులి స్టాప్ పెట్టడమే ప్రధాన లక్ష్యంగా అయితే ఆమె మరి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. తన కంట్లో పడినటువంటి ఎలాంటి ప్రమోషన్లను కూడా ఆమె ఖచ్చితంగా సహించేది లేదు అంటూ కూడా ఆమె ఒక రకంగా వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి క్రమశిక్షణగా ఎవరైతే పార్టీలో పనిచేస్తారో వారికే పెద్దపీట వేస్తూ ఇక మరి ఇలాంటి ఏదైతే డబ్బాచారం ఉన్నటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉంటారో ఇక కేవలము ఆ అధికారులను పెద్ద లీడర్లను ప్రసన్నం చేసుకోవడానికి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, ఇలాంటి ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా మానివేయాలి. తెలంగాణ కాంగ్రెస్లో అయితే ఖచ్చితంగా ఇలాంటివి ఇక నుంచి ఉండకూడదు అన్నట్లుగా అయితే ఆమె తెలియజేస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తిగా అయితే మరి ఇంకా మీనాక్షి నటరాజన్ ఇక ఆమె చెప్పేటువంటి మాటలు ముందు ఎలా ఉంటాయి, గాంధీ భవన్లో కూడా ఈ మధ్య కాలంలో లీడర్లు, చిన్న చితక లీడర్లు అందరూ కూడా పెద్ద లీడర్లను ప్రసన్నం చేసుకోవడానికి అనేకమైనటువంటి షార్ట్ కట్ విధానాలు ఉపయోగిస్తున్నారు. అయితే మీనాక్షి నటరాజన్ పెట్టేటువంటి ఈ కండిషన్లను ఎంతవరకు పాటిస్తారనేది కూడా ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిపోయింది.